వెల్కమ్ టు సాక్షి టీవీ. టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 లో మెగా సంబరాలను వీక్షిద్దాం రండి. టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టీటీఏ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. సమాజ సేవ, వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, జర్నలిజం, సాహిత్యం, యువ నాయకత్వం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన గ్లోబల్ తెలుగు ప్రముఖులను ఈ వేదిక ద్వారా ఘనంగా సత్కరించారు. వెంకట సుబ్బారావు చెన్నూరి, టి రామచంద్రారెడ్డి, కంది విశ్వభారత్ రెడ్డి, డాక్టర్ రమ్య చిత్రంగద, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ దీపక్ రవీంద్రన్, వందే మాతరం శ్రీనివాస్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. డాక్టర్ మహిదర్ రాయసం ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో టీటీఏ ఎక్సలెన్స్ అవార్డును ఆయన సతీమణి పూర్ణిమ అందుకున్నారు. ఇక టీటీఏ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ముందుగా కమ్యూనిటీ సర్వీస్ కి గాను మిస్టర్ రామచంద్రారెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ వారికి అవార్డుని అందించడానికి డాక్టర్ పైల మల్లారెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. వారి సతీమణి గారిని అలాగే వారిని అభినందిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్స్పైరింగ్ us. ఇక the next award in TTA awards for community service మిస్టర్ విశ్వకంది గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ విశ్వభారత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన తమ కళలను సాకారం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఏడుల బయ్యారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. 40 లక్షల రూపాయల ఖర్చుతో 69th అండర్ 17 బాయ్స్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్, 12 లక్షల రూపాయల వ్యయంతో స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ టోర్నమెంట్ వంటివి నిర్వహించడంతో పాటు 12.5 లక్షల రూపాయలను వెచ్చించి జిల్లా పరిషత్ స్కూల్లో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పారు. అదేవిధంగా పరిశుభ్రమైన తాగునీటి సరఫరా కోసం ఆర్ఓ ప్లాంట్ నెలకొల్పి గ్రామీణ సమాజానికి సేవలందిస్తున్నారు. వారి స్ఫూర్తితో విలేజ్ ఫస్ట్ నినాదంతో భావితరాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ విశేష నేపథ్యంలో శ్రీ విశ్వభారత్ రెడ్డి గారిని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎక్సలెన్స్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డుతో ఘనంగా సత్కరిస్తూ పురస్కార స్వీకారానికి వేదికపైకి సవినయంగా స్వాగతిస్తోంది. నేటి బాలలే రేపటి పౌరులు. మరి అలాంటి పిల్లల కోసం వారికి డిజిటల్ ఎడ్యుకేషన్ అందించడం దగ్గర నుంచి ఆరో వాటర్ సిస్టమ్ వరకు ఎన్నో సేవా కార్యక్రమాలని చేస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి మన విశ్వభారత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. విశ్వకంది గారు నిజంగా మార్గదర్శకులు. అతన్ని చూసి చాలా మంది డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ గ్రామాల్లో. అద్భుతమైనటువంటి కథనాలని, పుస్తకాలని రాసి ప్రవాస తెలుగు వారి కోసం ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలని కూడా రాసిన జర్నలిస్ట్ శ్రీ సుబ్బారావు గారికి ఇదే మా శుభాకాంక్షలు. అలాగే మీలో చాలామందికి తెలుసో తెలియదో మొట్టమొదట అమెరికాలో షూట్ చేసినటువంటి తెలుగు సీరియల్ గీతాంజలి, అందులో నేనే యాక్ట్ చేశాను. అండ్ ప్రొడ్యూస్ చేసింది శ్రీ సుబ్బారావు గారే. మరొకసారి దాన్ని గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 1996లో ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. అండ్ సుబ్బారావు గారు ప్రొడ్యూస్ చేసినటువంటి గీతాంజలి సీరియల్, దీన్ని బట్టి నా వయసు ఎవరు అంచనా వేయకండి. ఇప్పుడు వారికి శుభాకాంక్షలను తెలియచెప్తూ ఉన్నాము. Congratulations, sir. Honored to receive the TTA Excellence Award in Information Technology. My heartfelt gratitude to the TTA leadership, the board of directors, and our Telugu community for this recognition. I accept it with gratitude, and it is my privilege to keep serving our community with humility and vision. I do declare that I can be with you in person as I am tied up with work travel in our beloved Hyderabad, and I do look forward to celebrating with you all very soon. Thank you. Thank you so much, Mr. Mahendra garu. And thank you so much, Purnima garu. Thank you. Service and Technology, Dr. Ravindar Reddy gariki award and వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము.
మీ అందరి చప్పట్ల నడుమ టీటీఏ అవార్డ్స్ ప్రతి సంవత్సరం మన కన్వెన్షన్లో చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఒక 8 మందికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఎవ్రీ కన్వెన్షన్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. మరి ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి ఈ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గ్రేట్ సర్వీసెస్. ఇక మెడికల్ రంగానికి సంబంధించి డాక్టర్ రమ్య చిత్రాంగద గారు, రిక్వెస్టింగ్ డాక్టర్ రమ్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ రమ్య గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. యాజ్ అ వెరీ యంగ్ డాక్టర్, లుకింగ్ ఫార్వర్డ్ టు హర్ హ్యావింగ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ విత్ దిస్ లవ్లీ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, కీప్ ఇన్స్పైరింగ్ అస్. మరొక డాక్టర్ దీపక్ రవీంద్రన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మెడికల్ రంగానికి సంబంధించి ఫ్రమ్ టీటీఏ అవార్డ్స్ని అందుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. విత్ యువర్ డెడికేషన్ అండ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ, యూ హ్యావ్ బీన్ ఆఫ్ గ్రేట్ సర్వీస్ టు హ్యుమానిటీ. వీ లుక్ అప్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇన్స్పైరింగ్ అస్. మన ఫౌండర్స్కి అలాగే అడ్వైజరీ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. తెలుగు కల్చరల్ అండ్ లిటరరీ అవార్డ్ని అందుకోబోతున్నారు వందే మాతరం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ గౌరవం టీటీఏ వారు ఇచ్చినందుకు నేను వారికి రుణపడి ఉంటాను. మన 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మన తెలుగు వారందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మల్లన్న గారికి, మన మోహన్ అన్న గారికి, మన విజయపాల్ అన్నకి, అందరూ మన వంశీ అన్నకి, భరత్ అన్నకి, సంగీతమ్మ గారికి, అందరికి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తేలేదు నేను గుంటూరు గోంగూర పచ్చడి మీకోసం, నేను తేలేదు ఆదిలాబాదు ఆప్యాయతకు చిహ్నమైన తేనెలు, నేను తేలేదు తిరుపతి వెంకన్న కమ్మని లడ్డూలు మీకోసం, నేను తేలేదు మీ పిల్లల అక్షరాభ్యాసం కోసం బాసర నుండి పలకా బలపము, నేను తేలేదు మీ ఆరోగ్యము చెడిపోవునని, మీ ఆరోగ్యము చెడిపోవునని రాజమండ్రి పొగాకు చుట్టలు, అయినా నేను తెచ్చాను 2 రాష్ట్రాల తెలుగు తల్లుల దీవెనలు మీకోసం, మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చారు. ఒక్కసారి గట్టి చప్పట్లతో వందే మాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. వండర్ఫుల్ అన్న. ఒసే రావులమ్మ, ఒరే రిక్షా, ఇలా ఎన్నో రెవల్యూషనరీ సినిమాలకి బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించడం మాత్రమే కాకుండా ఎన్నో బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫిల్మ్స్కి, లవ్ సాంగ్స్ని కూడా అందించిన ఘనత వందే మాతరం శ్రీనివాస్ గారికి దక్కుతుంది. ఈ రోజున లిటరేచర్ అండ్ కల్చర్కి సంబంధించిన అవార్డుని ఫ్రమ్ టీటీఏ అందుకుంటున్నారు వందే మాతరం శ్రీనివాస్ గారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన టీటీఏ మెగా కన్వెన్షన్లో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్, కాసర్ల శ్యామ్, నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి, రసమయి బాలకృష్ణ, జనార్దన్, సంధ్య, నాగరాజు, సురేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జానపద గీతాలను ఆలపిస్తూ ప్రవాసుల్లో జోష్ పుట్టించారు. తమ పాటలతో సాంస్కృతిక వేదికను హోరెత్తించారు. ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు, భాంచందరని కాళ్ళు మొక్కుతని బానిసత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం.
ఇది వీరుల గన్నమ్మో, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామో సమరాల తెలంగాణ. ఇది కదా ఉద్యమం, పోరాటం, అరుపులు కేకలతో మీరుండాలి. అన్నా కూడా అరవట్లేదు, చప్పట్లు కొట్టలేదు. థ్యాంక్ యూ. ఈరోజు పల్లె పాటకు దేశ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్టు మా అన్న దిల్లదన్న కూడా ఇక్కడ ఉన్నాడు. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా షేదు నమిలిందే రామ 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 రా. అమెరికాలో తెలుగు సంస్కృతిని సంప్రదాయాలను కాపాడడంలో టీటీఏ ముందు వరుసలో ఉంటుంది అని అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు భరత్ రెడ్డి మాదాడి తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన మూలాలను మరవకూడదని, తెలుగు ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో మెగా కన్వెన్షన్ ఒక చక్కటి వారధిలా పనిచేస్తుంది అన్నారు. 3 రోజుల పాటు జరిగే మహాసభలను విజయవంతం చేసేందుకు రాత్రింబవలు శ్రమించిన వివిధ కమిటీల సభ్యులను, వాలంటీర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. But before that, Bharat Madadi గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. I welcome you all to the wonderful banquet here, the TTA banquet in Charlotte. Hope you all having a great time. I've been associated with this organization since the inception and as a founding member, and I served as a president from 2019 to 2020, and then I serve as advisor council right now. And as the motto of this organization, which you all know, which is a service and promoting a culture, so we did deliver for every convention and as well as every event we do across North America and as well as back in India. So during my presidency, there was a pure COVID, so we have done a lot of service back home in India as well as here, and that we take very much pride in doing that. And also this organization, we just celebrated the 10th anniversary in India last month in December during Seva Days. Though this organization is 10 years old, but the leadership behind this, the whole team has like more than 3 decades of experience. That is why we all here to advise the young leaders to move forward, and we see a lot of good prospects for this organization for next 30-40 years, and can grow leaps and bounds from here. And I'm sure you'll all have a great time for the next 2 days, Saturday and Sunday. Please enjoy your time here, and advance congrats to our entire convention team as well as the president Naveen and convener Praveen and the coordinator Shekhar and Naren and the entire team who worked very, very hard for this convention, and please do have a great time. Thank you all for being here, and have a great dinner. షార్లెట్లో జరుగుతున్న మెగా కన్వెన్షన్లో సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గ్రూప్ డాన్సులు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే జానపద నృత్యాలు సభికుల్ని అలరించాయి. అమెరికాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్లో ఆరెంజ్ స్ట్రీట్ బ్యాండ్ తమ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్తో స్టేజ్పై సరికొత్త జోష్ను తీసుకొచ్చింది. నాన్ స్టాప్ లైవ్ పాటలతో వీరు అందించిన రాకింగ్ పెర్ఫార్మెన్స్ కన్వెన్షన్కు వచ్చిన ప్రేక్షకులు మరియు ఎన్ఆర్ఐ కుటుంబాలను ఎంతగానో ఉర్రూతలూగించింది. బ్యాక్ టు బ్యాక్ హై బీట్ సాంగ్స్, మెస్మరైజ్ చేసే మెలోడీ సాంగ్స్ను ఆలపించారు. ఈ బ్యాంక్వెట్ నైట్లో బ్యాండ్ మ్యూజిక్కు అనుగుణంగా యువతీ యువకులు పోటాపోటీగా డాన్స్లు చేస్తూ కన్వెన్షన్ వేడుకలకు మరింత ఊపు తెచ్చారు. సూపర్గా పాడుతున్నారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ యువర్ వాయిసెస్. అండ్ డాన్స్ కూడా కొంతమంది చేసినట్టున్నారు. ఇంకొక పాట మా తరఫు నుంచి మీ అందరికీ మేము డెడికేట్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి ముందు యాక్చువల్లీ మీ అందరి హార్ట్ బీట్స్ ఏమంటుందో మాకు వినాలని అనిపిస్తుంది. డాన్ అమెరికాలోని షార్లెట్లో జరుగుతున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ తన అద్భుతమైన జానపద నృత్యం గానంతో ప్రేక్షకులను అలరించారు.
రాను బొంబాయికి రాను పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాను బొంబాయికి రాను పాటకు రామో రాథోడ్ తనుశ్రీ బృందం చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.